భారతదేశ పటాన్ని ఒక పెన్సిల్తో గీశారంటే నమ్మగలరా? వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉంటుంది కదా. కాని ఇది అక్షరాల నిజం. అసలు విషయమేంటంటే మన రాజ్యాంగంలోనే ఒక అత్యంత శక్తివంతమైన నిబంధన ఉంది. అదే ఆర్టికల్ 3. దీని గురించి ఈరోజు మనం వివరంగా మాట్లాడుకుందాం. ఇది మన దేశ అంతర్గత సరిహద్దుల్నే మార్చేయగలదు. సరే, ముందుగా ఒక ప్రశ్న. ఒక దేశం యొక్క మ్యాప్, దాని సరిహద్దులు ఇవన్నీ శాశ్వతమా? వాటిని ఎప్పటికీ మార్చలేమా? ఏవంటారు? మన రాజ్యాంగ నిర్మాతలు మాత్రం దీని గురించి చాలా వినూత్నంగా ఆలోచించారు. వాళ్ల దృష్టిలో భారతదేశ అంతర్గత పటమనేది పర్మనెంట్ ఇంక్తో గీసింది కాదు, కేవలం ఒక పెన్సిల్తో గీసిందన్నమాట. అంటే ఏంటి? అవసరమైనప్పుడు చెరిపేయొచ్చు, మళ్లీ గీయొచ్చు. సరే, ఇంతకీ ఈ పటాన్ని తిరిగి గీసే అధికారం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ పవర్కి మూలమేంటి? అదేనండి, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3. సింపుల్గా చెప్పాలంటే ఈ ఆర్టికల్ 3 అనేది ఒక పవర్ఫుల్ టూల్ అన్నమాట. దీన్ని మన రాజ్యాంగం పార్లమెంటు చేతిలో పెట్టింది. ఎందుకంటే భారతదేశ అంతర్గత స్వరూపాన్ని మార్చడానికి, కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయాలన్నా, ఉన్న రాష్ట్రాల సరిహద్దుల్ని మార్చాలన్నా, చివరికి వాటి పేర్లు మార్చాలన్నా సరే ఈ ఆర్టికల్ 3తోనే సాధ్యం. ఈ అధికారం పరిధి ఎంత పెద్దదో ఆలోచిస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఒక పెద్ద రాష్ట్రాన్ని 2 ముక్కలు చేయొచ్చు, లేదా ఒక రాష్ట్రంలోని కొంత భాగాన్ని తీసి ఇంకో రాష్ట్రాన్ని కలపొచ్చు. అంతెందుకు, కేవలం ఒక రాష్ట్రం పేరు మార్చాలన్నా సరే పార్లమెంటుకు పూర్తి అధికారం ఉంటుంది. అయితే ఇది కేవలం రాజ్యాంగ పుస్తకాల్లో ఉన్న అధికారం మాత్రమే కాదు. మన దేశ చరిత్రలో దీన్ని చాలాసార్లు వాడారు. కొన్ని ముఖ్యమైన ఉదాహరణలు చూస్తే 2014లో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కదా. అలాగే 2000వ సంవత్సరంలో మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్. ఇవన్నీ ఆర్టికల్ 3 ఉపయోగించి చేసినవే. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన తేడాను అర్థం చేసుకోవాలి. ఆర్టికల్ 2కి ఆర్టికల్ 3కి మధ్య చాలా తేడా ఉంది. చూడండి, ఆర్టికల్ 3 అంటే మన ఇంట్లో ఉన్న గదుల్ని అటూ ఇటూ మార్చడం లాంటిది, అంతర్గత మార్పులన్నమాట. కానీ ఆర్టికల్ 2 అలా కాదు. అది మన ఇంటికి కొత్తగా బయట నుంచి ఒక గదిని కలపడం లాంటిది. అంటే దేశంలో భాగం కాని బయటి ప్రాంతాలను మన యూనియన్లో చేర్చుకోవడం. సరే, అంతా బాగుంది. కానీ అసలు ఈ ప్రాసెస్ ఎలా జరుగుతోంది? ఒక రాష్ట్రాన్ని మార్చాలంటే ఆ రాష్ట్రానికి ఏమైనా వాయిస్ ఉంటుందా? వాళ్ల మాట ఎవరైనా వింటారా? లేక కేంద్రం అనుకున్నదే జరుగుతుందా? చూద్దాం. దీనికోసం రాజ్యాంగంలో ఒక క్లియర్ ప్రొసీజర్ ఉంది. మొత్తం 4 స్టెప్స్. ఫస్ట్, రాష్ట్రపతి సిఫారసుతో ఒక బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి. అది మొదటి అడుగు. తర్వాత రాష్ట్రపతి ఆ బిల్లును ఏ రాష్ట్రమైతే ప్రభావితమవుతుందో ఆ రాష్ట్ర శాసనసభకు పంపుతారు, వాళ్ల అభిప్రాయం చెప్పమని. వాళ్లు తమ అభిప్రాయాన్ని చెప్పడానికి కొంత టైం ఇస్తారు. ఇక ఫైనల్గా ఆ అభిప్రాయం వచ్చాక పార్లమెంట్ ఆ బిల్లును ఓటింగ్ పెట్టి సాధారణ మెజారిటీతో పాస్ చేస్తుంది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. రాష్ట్ర శాసనసభ వాళ్ల అభిప్రాయం చెప్తారు కదా, ఆ అభిప్రాయానికి పార్లమెంట్ కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదట. అవును, ఇది నిజం. వాళ్ల ఒపీనియన్కి ఎలాంటి బైండింగ్ వాల్యూ లేదు. దీని అర్థమేంటంటే ఒక రాష్ట్ర అసెంబ్లీ మొత్తం ఏకగ్రీవంగా తీర్మానం చేసి మా రాష్ట్రాన్ని విభజించొద్దు అని చెప్పినా సరే పార్లమెంటు దాన్ని పక్కనబెట్టి తమ పని తాము చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవచ్చు. అంత అధికారం ఉందన్నమాట. మరి ఇంత పెద్ద అధికారం ఉన్నప్పుడు ఊరికే ఉంటారా? సహజంగానే దీన్ని కోర్టులో సవాలు చేశారు. అప్పుడు సుప్రీంకోర్టు రంగంలోకి దిగి ఏం చెప్పిందో చూద్దాం. 1960లో ఒక ల్యాండ్మార్క్ కేసొచ్చింది. బాబులాల్ పరాటే వర్సెస్ స్టేట్ ఆఫ్ బాంబే కేసు. ఈ కేసులో కోర్టు ముందు ఒకే ఒక సూటి ప్రశ్న ఉంది. రాష్ట్ర సరిహద్దులు మార్చడానికి ఆ రాష్ట్రం యొక్క సమ్మతి అంటే కన్సెంట్ తప్పనిసరా కాదా? దీనికి సుప్రీంకోర్టు చాలా క్లియర్గా తీర్పిచ్చింది. కోర్టు ఏమని చెప్పిందంటే రాష్ట్ర శాసనసభ పాత్ర కేవలం సలహాపూర్వకమైనది మాత్రమే. అంటే వాళ్ల అభిప్రాయం జస్ట్ ఒక సలహా అంతే తప్ప ఆదేశం కాదు. పార్లమెంటు దాన్ని వినొచ్చు లేదా వినకుండా వదిలేయొచ్చు. ఈ ఒక్క తీర్పుతో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ విషయంలో పార్లమెంటుదే ఫైనల్ వర్డ్ అని తేలిపోయింది. మన రాజ్యాంగ నిర్మాతలు అసలు ఏ ఉద్దేశంతో ఈ ఆర్టికల్ను పెట్టారో ఈ తీర్పు దాన్ని సుస్థిరం చేసింది. సరే, ఇదంతా కలిసి మన దేశ స్వరూపాన్ని ఎలా నిర్వచిస్తుందో చూద్దాం. దీన్నే చాలామంది ఒక ఆసక్తికరమైన మాటతో వర్ణిస్తారు. విచ్ఛిన్నం చేయగల రాష్ట్రాలున్నా విచ్ఛిన్నం చేయలేని యూనియన్. అసలు ఇలాంటి ఒక సిస్టమ్ ఎందుకు పెట్టారు? దీని వెనుక చాలా పెద్ద కారణముంది. చూడండి, మనది అర్ధసమాఖ్య దేశం. ఇక్కడ యూనియన్ చాలా బలంగా ఉండాలి. పరిపాలన సౌలభ్యం కోసం, కొన్నిసార్లు ప్రాంతీయ ఆకాంక్షలు నెరవేర్చడం కోసం రాష్ట్రాల స్వరూపాన్ని మార్చాల్సొస్తుంది. ఈ మార్పులకు అనుగుణంగా యూనియన్ బలంగా, ఫ్లెక్సిబుల్గా ఉండాలనేది దీని ఉద్దేశం. అందుకే పార్లమెంటుకు ఈ ఆధిక్యత ఇచ్చారు. సో, మనం మొదట అనుకున్న దగ్గరికే మళ్ళీ వచ్చాం. రాష్ట్రాల మ్యాప్, అది పెన్సిల్తో గీసింది. దాన్ని మార్చొచ్చు, చెరపొచ్చు, కొత్తగా గీయొచ్చు. కానీ యూనియన్ ఆఫ్ ఇండియా అంటే మన భారతదేశం అనే ఐక్యత, అది మాత్రం పర్మనెంట్ ఇంక్తో రాసింది. దాన్ని ఎవరూ ఎప్పటికీ మార్చలేరు. ఇదంతా మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతుంది. ఆలోచించండి, పరిపాలన కోసం సరిహద్దులను మార్చియగలిగితే మరి ఒక రాష్ట్రం యొక్క అసలైన శాశ్వతమైన గుర్తింపు దేనిలో ఉంది? అది కేవలం ఆ భూభాగంలోనేనా, లేక దాని సంస్కృతి, ప్రజలు, చరిత్రలో ఉందా?